హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 30. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంధ్య ఆశ్చర్యపోయింది. అతన్ని విచిత్రంగా చూస్తూ సూర్య అనింది. సూర్య కూడా మౌర్య వైపు విచిత్రంగా చూస్తున్నాడు. మౌర్య నవ్వుతూ ఏంటండి ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు? సంధ్య ఉలిక్కిపడి సూర్య వైపు చూసింది. సూర్య నవ్వుతూ వావ్, ఇక్కడ తెలుగు వాళ్ళు స్పష్టమైన తెలుగులో మాట్లాడడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా వైఫ్ అందుకే ఆశ్చర్యపోయింది, సారీ అంటూ ముందుకు కదిలాడు. సంధ్య కూడా చిన్న నవ్వు నవ్వి అవును నిజంగా ఆశ్చర్యంగా ఉంది అందుకే అంటూ ఉంటే మౌర్య తనని తాను పరిచయం చేసుకుంటూ నేను తెలుగువాడిని, అందులో గర్వపడుతున్నాను. కాకపోతే పర్వాలేదు, ఇక్కడ స్థిరపడ్డాను. నేను భోస్లం రెస్టారెంట్లో మేనేజర్ని. ప్రతి ఏడాది జరిగే ఈ ఫెస్టివల్లో మేమే నెంబర్ 1గా వస్తున్నాం. ఇది ఒక రకంగా మాకు ప్రెస్టేజ్ లాంటిది. చూస్తుంటే హనీమూన్కి వచ్చిన న్యూ కపుల్లా ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ అంటూ ఆహ్వానం పలికాడు. సంధ్య చేయి పట్టుకొని సూర్య ఒక చోట కూర్చోబెట్టి ఫుడ్ ఆర్డర్ చేద్దామా అన్నాడు. సంధ్య ఏదో చెప్పేలోపు మౌర్య మరోమారు ఎంట్రీ ఇచ్చి సార్, ఇక్కడ మా స్పెషల్స్ అన్నిటినీ మీకు రుచి చూపిస్తాం. మీరిచ్చే రేటింగ్ మాకెంతో అవసరం, అలాగే మీరిచ్చే రివ్యూతో కూడా అన్నాడు. సంధ్య నవ్వింది. ఆమె నవ్వుతుంటే సొట్టపడే బుగ్గలు భలే ముద్దుగా ఉంటాయి. సూర్య నవ్వుతూ ఓకే అన్నాడు. మౌర్య కాస్త సంధ్యపై ఫోకస్ చేస్తూ స్టాఫ్కి ఆజ్ఞ వేశాడు. వాళ్ళు ఫుడ్ తెచ్చి పెడుతున్నారు. మౌర్య మనసులో అనుకున్నాడు, అబ్బా ఎంత అందంగా ఉంది. తెలుగింటి అందం, భారతీయ సంస్కృతి, ఆకర్షణీయమైన ఆకారం. ఆహా, ఇంత అందంగా ఉండే భార్య దొరకడం నిజంగా అతడి అదృష్టం అనుకుంటూ మనసులోనే మెచ్చుకుంటూ ఉన్నాడు. సంధ్య ముందు ఫుడ్ ప్లేట్ పెడుతున్నారు. సూర్య వాటిని పరీక్షగా చూస్తున్నాడు. టేబుల్పై పెప్పర్, సాల్ట్, ఇంకా కొన్ని సీజనింగ్ బాటిల్స్ ఉన్నాయి. వాటిని గమనిస్తూ సంధ్య కూర్చుంది. సూర్య పోర్క్తో డిష్ టేస్ట్ చేస్తూ తిను సంధ్య, నాన్ వెజ్ నువ్వు తింటావుగా అన్నాడు. సంధ్య హా అంటూ వాటిలో ఒక్కదాన్ని తినేందుకు చూసింది. అది సాల్మన్ ఫిష్. పూర్తిగా కుక్ చేయలేదు సరికదా, ఉప్పు కారం లేని వంటకంలా ఉంది. సంధ్య నోటి వరకు తెచ్చి స్మెల్ నచ్చక వదిలేసింది. అలాగే మరో 3 వంటకాలు అలాగే ఉన్నాయి. వాటిని తినడం సంధ్య వల్ల కాలేదు. సూర్య ఏదో తినాలి అన్నట్టు ఒక్కో డిష్ టేస్ట్ చేస్తూ ఏమైంది సంధ్య, నీకు ఏమీ నచ్చలేదా అన్నాడు. సంధ్య లేదు అంటూ అడిగింది. నువ్వెలా తింటున్నావు అని ఆమె ప్రశ్నకు సూర్య నవ్వుతూ నీ చేతి వంట అంత టేస్ట్ ఎక్కడ దొరకదు. అలా అని ఇక్కడ ఆకలితో ఉంటామా? నాకు నచ్చలేదు, బట్ ఏదో ఒకటి తినాలిగా అన్నాడు. సంధ్య అడ్డుకుంటూ ఆగు అంటూ ఉంటే మౌర్య వచ్చి ఏమైంది మేడం, మీకు మా ఫుడ్ నచ్చలేదా అన్నాడు. సంధ్య లేదు అని సూటిగా చెప్పింది. మౌర్య ఇబ్బందిగా చూస్తూ ఇక్కడి ఫేమస్ షెఫ్ వీటిని వండారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా బాలేదని చెప్పలేదు. మరి మీరు బాలేదంటే ఏంటి అర్థం? మీ టేస్ట్కి ఇక్కడ ఫుడ్ సెట్ అవ్వలేదు అనుకోమంటారా? సూర్య కలుగ చేసుకుని మిస్టర్ మౌర్య, మీరు ఇందాక చెప్పారుగా కస్టమర్ ఇచ్చే రేటింగ్ అండ్ రివ్యూ మీకెంతో ఇంపార్టెంట్ అని. అలాంటప్పుడు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మీరు ఫుడ్ సర్వ్ చేయాలి, లేదా మీరు మీ ఓటమిని ఒప్పుకోవాలి అని ఆర్గ్యూ చేశాడు సూర్య. సంధ్య కంగారుగా సూర్య ప్లీజ్ వదిలే అంటుండగా అక్కడి షెఫ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరు డయానా. సంధ్య ఇండియన్ అని ఆమె శారీలో ఉండడం చూసి తక్కువ చేసి మాట్లాడింది. నా వంటకి పేరు పెట్టే అర్హత మీకు లేదు అంటూ ఛాలెంజ్గా మాట్లాడింది. తనకంటే గొప్పగా టేస్ట్గా ఎవరూ వంట చేయలేరు అంటూ ధైర్యం ఉంటే తనతో పోటీ పడమని అడిగింది. మొత్తానికి అక్కడ గొడవ పెద్దది అయ్యింది. సూర్య తన సంధ్యను తక్కువ చేసి మాట్లాడడం, అలా ఛాలెంజ్ చేయడంతో పంతానికి దిగాడు. సూర్య సంధ్య అడ్డుకున్న గొడవ పెద్దదయ్యింది. సూర్య ఆవిడ ఛాలెంజ్కి సంధ్య ఒప్పుకుంటుందని మాటిచ్చాడు. సంధ్య ఒక్కసారిగా భయపడిపోయింది. ఏంటి, నేను ఇంత పెద్ద షెఫ్తో పోటీ పడాలా?
నువ్వేం చేస్తున్నావు సూర్య? చూడు, ఇక్కడ అందరూ చూస్తున్నారు. గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. నేనేం చేయగలను? నా వల్ల అవుతుందా? ఎందుకు అనవసరంగా మాటన్నావు? అని అడిగింది. సూర్య ఆమె వైపు సూటిగా చూస్తూ, నా సంధ్య వంట ఎంత రుచిగా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడిక్కడ అందరికీ తెలుస్తుంది అన్నాడు. లోకల్ మీడియా రికార్డ్ చేస్తుంది. ఓవర్ యాక్షన్ చేసిన ఇండియన్ లేడీ ఫేమస్ షెఫ్ చేతిలో ఓడిపోతుందని అంతా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సంధ్య, లేదు సూర్య, నా వల్ల కాదు. ఏదో మన ఇంట్లో వంటింట్లో ఉండే వాటితో వంట చేయడం నాకు చేతనవును. ఇలా ఇంతమంది ముందు ఇంగ్లీష్ వంటలు, ఇంగ్లీష్ పదార్థాలు నా వల్ల కాదు. సూర్య ఆమెను కూర్చోపెట్టి వణుకుతున్న ఆమె చేయి పట్టుకుని, హే కూల్, ఎందుకు టెన్షన్? నువ్విప్పుడు మన కిచెన్లో ఉన్నావనుకో, వంట ఎక్కడైనా ఒకటే. నీకు ఓవెన్ వాడటం తెలుసు, ఎలక్ట్రానిక్ స్టవ్ వాడటం తెలుసు, మరి ఇంకేంటి? ఆమె కంగారు పడింది. భర్త చేయి కాస్త గట్టిగా పట్టుకొని, అది కాదు సూర్య, ఇంట్లో అయితే పప్పు దినుసులు, మసాలా డబ్బాలు, ఆయిల్ అంటూ ఎక్కడెక్కడ సర్ది పెట్టుకున్నాను నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏవి ఎక్కడుంటాయో ఎలా ఉంటాయో తెలీదు. అంతా ఇంగ్లీష్లో, అంతా పరాయి భాషలో ఉన్నారు చూడు. అందరూ నన్నే చూస్తున్నారు. సూర్య నవ్వుతూ, అవును సంధ్య, నిన్నే చూస్తున్నారు. నువ్వు రుచిగా నీ స్టైల్లో వంట చేసి ఆ డయానికి బుద్ధి చెప్తే నిన్ను ఈ ప్రపంచమే చూసే అవకాశం ఉంటుంది. సంధ్య తలాడిస్తూ, నా వల్ల కాదు, అసలు ఇదంతా అవసరమా చెప్పు, వెళ్ళిపోదాం ప్లీజ్ అనింది. సూర్య ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను సవాల్కు ఓకే చెప్పాను. ఇప్పుడు ఓటమి, వెళ్ళిపోతే ఓటమి ఒప్పుకున్నట్టు అవుతుంది. ఈ సూర్య ఓటమి ఒప్పుకోడు. నా సంధ్య విషయంలో అసలే ఒప్పుకోను, తెలుసుగా. నీ మీద నాకున్న నమ్మకాన్ని గెలిపిస్తావని నాకు తెలుసు. సంధ్య అతన్ని రెప్పవేయకుండా చూస్తూ ఉంది. సూర్య ఓపికగా చెప్తున్నాడు. సంధ్య, ఇంగ్లీష్ అంటే ఎందుకు భయం? నీకు ఇంగ్లీష్ చదవడం వచ్చు కదా? సంధ్య వచ్చు అన్నట్టు సైగ చేసి, పాష్గా మాట్లాడడం రాదు, అంతగా అర్థం కాదు. ఇంతవరకు నాకు ఇంగ్లీష్తో అవసరం రాలేదు అంది. అతడెంతో క్లియర్గా పాఠాలు చెప్పే మాస్టర్లా ఆమెకి చెప్తున్నాడు. చూడు సంధ్య, ఇక్కడ ఉన్న ప్రతి ఐటెంపై పేరుంటుంది. నువ్వు ప్రశాంతంగా వాటిని చూస్తే నీకే తెలుస్తుంది. వెళ్ళు, వెళ్ళి నీ వంట ఈ ఫెస్టివల్లో అందరికీ తినిపించు అన్నాడు. సంధ్య తప్పదా అనింది. సూర్య ఆమె అరచేతిపై ముద్దు పెడుతూ ఆల్ ది బెస్ట్ అన్నాడు. ఆమెకు ధైర్యం వచ్చింది. తన భర్త నమ్మకం నిలబెట్టాలనుకుంది. అక్కడికి మౌర్య వచ్చాడు. వాళ్ళ మాటలు విన్నాడు. కాస్త చనువుగా, సంధ్యాజీ, డోంట్ వరీ, నేను మీకు హెల్ప్ చేస్తాను. మన తెలుగువారి సత్తా చూపించాలి. ఆ డయానికి పొగరు ఎక్కువ. మీరు మీ చేతి వంటతో పొగరు తగ్గించాలి అన్నాడు. సంధ్య చిన్న నవ్వు నవ్వింది. సూర్య మౌర్యకు చెయ్యిచ్చి థ్యాంక్స్ మౌర్య అన్నాడు. ఒకసారిగా అక్కడ ఫుడ్ కాంటెస్ట్ మొదలు పెట్టారు. చూస్తుండగా చాలా మంది చేరారు. ఇద్దరు తమ వంట విషయంలో పోటీ పడుతున్నారు. వారిద్దరిలో ఎవరు గొప్పగా వంట చేస్తారో నిర్ణయించేందుకు ముగ్గురు న్యాయ నిర్ణేతలు వచ్చి చేరారు. ఈ ఫెస్టివల్లో ప్రతి ఏడాది తమని ఓడిస్తున్న భోస్లం రెస్టారెంట్కి చెడ్డ రోజులు వచ్చినట్టున్నాయి. ఎలా అయినా ఇండియన్ అమ్మాయిని గెలవాలన్నట్టు కొంతమంది ఆశగా ఎదురు చూస్తున్నారు. సంధ్యకి మౌర్య అక్కడ ఉన్న వస్తువులు చూపించి ముందుగా అన్నీ తెలియచేస్తున్నాడు. సంధ్య అతడి సహాయం, భర్త ఇచ్చిన భరోసాతో ధైర్యం తెచ్చుకొని అన్నిటినీ పరీక్షగా చూస్తూ ఉంది. పోటీ పడుతున్న వాళ్ళకి 3 రకాల వంటలు చేసి పెట్టాలని ఆర్డర్ వేశారు. దానికి టైం లిమిట్ కూడా పెట్టారు. ఒకటి స్వీట్, అలాగే ఒక నాన్ వెజ్ వంటకం, అలాగే మూడవది స్పెషల్గా ఎవరికి నచ్చిన సర్ప్రైజ్ డిష్ రెడీ చేసి పెట్టాలి. ఫైనల్గా ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉంది జడ్జెస్ చెప్తారు. పోటీలో షరతులు, అలాగే నియమ నిబంధనలు సంధ్యకు మౌర్య ఇంగ్లీష్లో వినింది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సూర్య అక్కడికి దూరంగా నిల్చొనున్నాడు. ఆమెకు మౌర్య హెల్ప్ చేయడం గమనించి కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. డయానా అలాగే రెస్టారెంట్ టీం మౌర్యపై కోపం చూపిస్తున్నారు. బట్ అతడు సింపుల్గా, కాంపిటీషన్ అన్నాక అంతా సిద్ధంగా ఉండాలి అన్నాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అందుకే హెల్ప్ చేశాను అన్నాడు. వాళ్ళ డిస్కషన్ మధ్య టైం మొదలైంది. 3 అవర్స్ మాత్రమే టైం ఇచ్చారు. అక్కడ చాలా వెరైటీస్, వెజిటేబుల్స్, అలాగే నాన్ వెజెస్ ఉన్నాయి. వంట దినుసులు ఉన్నాయి. ఎవరికి ఏం కావాలన్నా తీసుకుని వాటితో వంట చేయొచ్చు.
డయానా చాలా ఫాస్ట్‌గా అన్నిటినీ తీసుకుంటుంది. తన బాస్కెట్ నింపుకుంటుంది. కానీ సంధ్య భయపడుతూ కాస్త నెర్వస్‌గా ఫీల్ అయితూ ఉంది. ఆమె ఏమీ సెలెక్ట్ చేసుకోలేకపోవడం సూర్య గమనించి కంగారు పడ్డాడు. సంధ్య అతడి వైపు చూసింది. సూర్య చేతి బొటన వేలు చూపిస్తూ ఆల్ ది బెస్ట్ అన్నాడు. భర్త వైపు చూసి ధైర్యం తెచ్చుకుంది. నేను భయపడను. నా సూర్య ఇంతమంది ముందు నా కారణంగా అవమాన పడకూడదు. నేనేమీ యుద్ధం చేయాల్సిన పనిలేదు. వంట చేయాలి అంతేగా. అదేమీ అంత కష్టం కాదు కదా. రోజూ చేసేదేగా అనుకుంది. కళ్ళు గట్టిగా మూసుకుని ఊహించుకుంది. సంధ్య నువ్వు నీ ఇంట్లో కిచెన్లో ఉన్నావు. నీ సూర్య టేస్టీగా ఇంటికొచ్చిన గెస్టులకి వండి పెట్టమని అడిగాడు. నువ్వు తన కోసం వంట చేయబోతున్నావు అంతే. ఆమె అలా తలుచుకుంటూ సూర్య చిరునవ్వు కనిపిస్తుంటే సూర్య అనుకుంటూ కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా సూర్య నవ్వుతూ కనిపించాడు. అతడి చిరునవ్వు కోసం నిన్ను సిద్ధం అన్నట్టు సంధ్య అడుగు ముందుకు వేసింది. తానేం చేయాలో తెలుసు అన్నట్టు బాస్కెట్లో ఒక్కో మెటీరియల్ నింపుకుంటూ అన్నిటినీ పరీక్షగా చూస్తూ తనకేం కావాలో వాటిని తీసుకుని చెప్పిన టైంకి స్టవ్ వద్దకు చేరుకుంది. సంధ్య వైపు డయానా కేర్లెస్గా చూస్తూ నువ్వు ఓడిపోతావు, సిద్ధంగా ఉండు అని ఇంగ్లీష్లో చెప్పింది. సంధ్య మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అనింది. అందరూ చూస్తున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు వేరు వేరు అభిరుచులు కలిగిన వాళ్ళు తమ తమ పద్ధతిలో వంట చేయడం మొదలుపెట్టారు. సంధ్య కంటే డయానా ఫాస్ట్గా ఉంది. ఆమె ఏం చేయాలో ముందుగానే ఫిక్స్ అయింది. అందుకే చకచకా వంట చేస్తూనే ఉంది. సంధ్యకు తానేం చేయాలో తెలుసు. కానీ డయానా అంత ఫాస్ట్గా చేయలేదు. ఆమె వంట బాగా చేస్తుంది కానీ ప్రొఫెషనల్ చెఫ్ అయితే కాదు. సూర్య గమనిస్తూనే ఉన్నాడు. సంధ్య భయపడడం లేదు. వంట చాలా శ్రద్ధగా చేస్తుంది. తొందరపడడం లేదు. నిదానంగా ఎంతో ప్రశాంతంగా చేస్తుంది. సంధ్య ముందుగా నాన్ వెజ్ వండింది. డయానా ఫిష్తో, సంధ్య బాలేదు అన్న సాల్మెంట్తో ముందు వండినట్టే రెడీ చేస్తుంది. సంధ్య కూడా ఏదైతే బాలేదనిందో అదే సాల్మన్ ఫిష్ తీసుకొని తన పద్ధతిలో రుచిగా అన్ని రకాల మసాలాలు, ఉప్పు, కారం వేసి ఇండియన్ పద్ధతిలో చేప వండింది. ఇద్దరి మొదటి డిష్ రెడీ అయింది. స్వీట్ కోసం డయానా చాక్లెట్ విత్ డ్రై ఫ్రూట్ వేసి చేసింది. సంధ్య మాత్రం తన స్టైల్లో కొబ్బరి పాయసం చేసింది. ఆ పాయసం అంటే సూర్యకి చాలా ఇష్టం. కొబ్బరి పాలు, చక్కెర, నెయ్యి, సగ్గుబియ్యం, యాలకులు, డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి తురుము వేసి చేసింది. ఈ పాయసానికి చాలా సమయం పట్టింది. అందుకే సంధ్య డయానా కంటే వెనక ఉంది. మూడవ డిష్ సర్ప్రైజ్గా ఉండాలి. వంట చేసేవారి ఇష్టానికి వండి పెట్టచ్చు. డయానా తనదైన ప్రత్యేక డిష్ పాస్తాతో చీజ్ పొటాటో మ్యాష్ చేసి కట్లెట్లా చేసింది. చాలా ఈజీగా, టేస్టీగా రాజ్బెర్రీ లీవ్స్, కొన్ని స్పెషల్ మసాలాలతో గుమగుమలాడే పాస్తా చీజ్ రెడీ చేసింది. సంధ్యకు చాలా తక్కువ సమయం ఉంది. డయానా తన పూర్తి చేసేసి ఫుడ్ ప్లేట్లో గార్నిష్ చేసి పెట్టడం కనిపిస్తుంది. సంధ్యకు కంగారుగా ఉంది. ఆమె సూర్య వైపు చూసింది. అతడు గుండె మీద చేయి పెట్టుకొని టెన్షన్ వద్దు, నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు అన్నట్టు సైగ చేశాడు. అతడిని చూస్తే సంధ్యకు ధైర్యం వచ్చింది. నమ్మకం వస్తుంది. నా సూర్య ఇంతమంది ముందు నా మూలంగా అవమానపడకూడదు అనుకుంది. కానీ టైం తక్కువ ఉంది. ఇప్పుడేం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే రైస్ కుక్ చేస్తూ మరోవైపు వంకాయ ముక్కలుగా కోసి ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసి అందులోని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, టమాటా వేసి వేయించి కొత్తిమీర వేసి వేయించి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కాస్త బరగ్గా పచ్చడి చేసింది. తాలింపు పెట్టి పచ్చడి సిద్ధం చేసింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పచ్చడితో ముద్దలు చేసి పెట్టింది. సూర్యకి ఆ పచ్చడి అంటే ఇష్టం. ఇంట్లో అయితే రోటి పచ్చడిలా చేసేది. కానీ ఇక్కడ అవకాశం లేదు. సింపుల్గా సూర్యకి ఇష్టమైన రోటి పచ్చడి, పాయసం, చేప కర్రీ మూడింటిని ముగ్గురు జడ్జెస్కి సిద్ధం చేసింది. డయానా సంధ్య కంటే ఫాస్ట్గా చేయాలని సింపుల్గా వంట చేసింది. అలాగే త్వరగా పూర్తి చేసింది. ఆమె నవ్వుతూ ఈ ఇండియన్ లేడీ ఇంత కష్టపడి రైస్ బౌల్స్ చేసింది. ఇది స్పెషల్ డిష్ అంట. ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకుంది. టైం పూర్తయింది. చెప్పిన సమయానికి ఇద్దరు వంట పూర్తి చేశారు. వాళ్ళ వంట రుచి చూసి అక్కడి న్యాయ నిర్ణేతలు తీర్పు ఇస్తారు. డయానాపై నమ్మకం ఉన్న అక్కడి వాళ్ళు సంధ్య వైపు వెటకారంగా చూస్తున్నారు. ఈ లేడీ ఓడిపోతుంది అనుకుంటున్నారు.
కానీ మౌర్య మాత్రం తన భారతీయ మహిళ ఓడిపోదు అని గట్టి నమ్మకంగా చిరునవ్వు నవ్వుతూ చూశాడు. సంధ్య సూర్యను తప్ప ఇంకేం మాటలు చేతులు పట్టించుకోలేదు. ముందుగా డయానా చేసిన వాటిని రుచి చూసి ఆమె వాటిలో ఏమేసింది, ఎలా వండింది అడుగుతూ ముగ్గురు జడ్జిలు తిన్నారు. ఆమెను మెచ్చుకున్నారు. పర్ఫెక్ట్ కుకింగ్ టేస్ట్, ఎలాంటి పొరపాటు లేకుండా చక్కగా ఉంది అంటూ ఉంటే, డయానా పొగరుగా నాకు తెలుసు నేను పర్ఫెక్ట్గా వంట చేస్తాను అని ఇప్పుడు తెలుస్తుంది ఈ ఇండియన్ లేడీకి, ఈమె హస్బెండ్కి అనుకుంది. సంధ్యకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మౌర్య ఆమెతో పాటు జడ్జెస్ ముందుకొచ్చాడు. వాళ్ళు ఆమె వండిన ఫుడ్ చూసి ముందుగా వాటి పేర్లు అడిగారు. ఎలా ప్రిపేర్ చేసింది, వాటిలో ఏమేం వేసింది అడుగుతున్నారు. మౌర్య సంధ్యకు హెల్ప్ చేస్తూ ఆమెకు అర్థమయ్యేలా వాళ్ళ ప్రశ్నను వివరిస్తూ ఆమె చెప్పింది వాళ్ళకి చెప్తున్నాడు. సంధ్య చెప్పింది, ఇప్పుడు నేను చేసిన ఈ వంటకాలు నా భర్తకి ఎంతో ఇష్టమైనవి. తన కోసం నేను వీటిని రెడీ చేశాను, ముఖ్యంగా రైస్ బాల్స్. నిజానికి తినే ముందు పచ్చడి వేసుకుని అప్పటికప్పుడు కలుపుకొని తింటే బాగుంటుంది. మీరు కాస్త కారంగా ఉంటుందేమో, సూర్య అయితే కాస్త కారం ఎక్కువగా తీసుకుంటారు, అందుకే ఆ విషయంలో కాస్త కంగారుగా ఉంది అనింది. డయానా నవ్వుతూ, ఇక్కడి వాళ్ళు స్పైసీ ఎక్కువగా తీసుకోరు, అందుకే నా ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పారు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కుక్ చేసి పెట్టాలి కానీ ఇలా తన హస్బెండ్ టేస్ట్కి తగ్గట్టు ఫుడ్ రెడీ చేసి పెట్టింది బ్రెయిన్లెస్ లేడీ అనుకుంది. సంధ్య వివరించి చెప్పడం, మౌర్య దాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు వివరించడం జరిగింది. ముందుగా జడ్జెస్ రైస్ బాల్స్ తీసుకున్నారు. నిజంగానే కారం ఎక్కువగా ఉంది, బట్ నోటికి చాలా రుచిగా, ఇంకా తినాలి అన్నట్టు నాలుక జివ్వమనిపించింది. సంధ్య చేసిన వంకాయ టమాటా రోటి పచ్చడి స్విట్జర్లాండ్ పెద్దలు తిన్నారు. వాళ్ళు రైస్ బాల్స్ తిని అంటూ ఫిష్ కర్రీ వైపు చూశారు. డయానా వండిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. స్పైసీ రోస్టెడ్ ఫిష్ కర్రీ. ముగ్గురు టేస్ట్ చేశారు. నోట మాట రాలేదు. ఒకరి మొహం ఒకటి చూసుకుంటూ సైలెంట్గా తలాడిస్తూ సైగలు చేసుకుంటూ ఉన్నారు. సూర్యకు టెన్షన్గా ఉంది. కారణం, సంధ్య అలవాటుగా ఫుడ్లో కారం ఎక్కువగా వేసింది. నాకు నచ్చిందే వండి పెట్టాలనుకుంది. ఇక్కడ వాళ్ళు స్పైసీ ఫుడ్ తీసుకోరు అని తనకు తెలీదు. ఆ కారణంతో సంధ్య చేసిన ఫుడ్ బాలేదంటారేమో అని టెన్షన్గా చూస్తున్నాడు. జడ్జెస్ స్వీట్ వైపు చూసి ఆ బౌల్లో ఉన్న తెల్లటి పదార్థాన్ని స్పూన్తో తీసుకొని తిన్నారు. నోటికి తీయగా తగిలింది. అప్పటి వరకు ఫీల్ అయిన స్పైసీ ఫీల్ ఇప్పుడు తీపి తగిలి ఒక రకమైన హాయిగా ఉంది. అలాగే స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫెస్టివల్ ఎంజాయ్మెంట్లా అనిపించింది వాళ్ళకి. 3 వంటలు తిన్నారు. 3 రకాల అనుభూతికి లోనయ్యారు. వాళ్ళ ముగ్గురు మాటలు లేదు, సైగలు చేసుకుంటున్నారు. సంధ్య వైపు మౌర్య చూసి, సంధ్యాజీ టెన్షన్ ఇవ్వకండి, మీ ప్రయత్నం మీరు చేశారు. కాకుంటే ఇండియన్ టేస్ట్ ఇక్కడ వాళ్లకు నచ్చకపోవచ్చు. వాళ్ళ ఆన్సర్ ఎలా ఉన్నా ఈజీగా తీసుకోండి, ఫీల్ అవ్వకండి ప్లీజ్ అంటూ ఆమెని ఓటమికి ప్రిపేర్గా ఉండాలన్నట్టు చూస్తుంటే, సంధ్య చేయాల్సింది చేశాను, ఇంకేం జరుగుతుందో అన్నట్టు టెన్షన్గా సూర్య వైపు చూసింది. అతడు కళ్ళతో చెప్పాడు లవ్ యూ అని. ఆ సైగకు సంధ్య పెదవిపై చిరునవ్వు మెరిసింది. బుగ్గలు సొట్టపడుతూ లేత గులాబీ రంగు పెదవులు హరివిల్లులా అందంగా వంపు తిరుగుతూ ఉంటే అక్కడి మీడియా ఆమెను రికార్డ్ చేస్తూ ఉంది. ఫెస్టివల్లో మిగిలిన రెస్టారెంట్ వాళ్ళు ఆమె గెలుస్తుంది అన్నట్టు నమ్మకంగా ఉన్నారు. ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఒకేసారి చాలా హ్యాపీగా వావ్ అన్నారు. అలా ఎందుకన్నారు అర్థం కాలేదు. విచిత్రంగా చూస్తున్నారు అందరూ. మౌర్య డయానా వైపు చూశాడు. ఆమె అతడిని కోపంగా చూసి మొహం తిప్పుకుంది. జడ్జెస్ చెప్పారు, ఇండియన్ లేడీ మిసెస్ సంధ్యారాణి కుకింగ్ అద్భుతంగా ఉంది. ఫెస్టివల్ అంటే ఇలా ఉండాలి. ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తీసుకోవాలి అనిపించాలి. రుచికి రుచి, ఆనందానికి ఆనందం. తనదైన ప్రత్యేక డిష్గా రైస్ బౌల్ చేసి మాకు సంతోషాన్ని కలిగించింది. మిసెస్ సంధ్యారాణి, యు ఆర్ మాస్టర్ చెఫ్. పర్ఫెక్ట్ కుకింగ్, పర్ఫెక్ట్ లవ్, పర్ఫెక్ట్ ఎమోషన్ అండ్ కాన్ఫిడెంట్. చూస్తుంటే మాకు నచ్చింది. యు ఆర్ విన్నర్ అంటూ సంధ్యను పొగడ్తలతో ముంచెత్తారు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ చెప్తుంటే మౌర్య వెంటనే తెలుగులో సంధ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సంధ్యజీ మీరు గెలిచారు, మీరే గెలిచారు, వావ్ అంటే అరిచాడు మౌర్య. సంధ్య నమ్మలేకపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టారు. అంతా సంధ్యను మెచ్చుకున్నారు.
సూర్య ఆనందానికి అవధులు లేవు. ఎగిరి గంతేసి వావ్ సంధ్య నువ్వు సాధించావు అంటూ అన్నాడు. అంతమందిలో తన భర్త నమ్మకాన్ని గెలిపించాను అని ఆనందపడింది. అక్కడ అందరూ అభినందిస్తుంటే సంధ్య అందరికీ ధన్యవాదాలు చెప్తూ పరుగులు పెడుతూ వెళ్లి సూర్యను చేరుకుంది. సూర్య ఆమెను అమాంతం ఎత్తుకొని గాల్లో తిప్పుతూ గుండెకు హత్తుకొని అతడి సంతోషాన్ని చూపిస్తున్నాడు. డయానా మాత్రం నమ్మలేనట్టు చూస్తూ ఉండిపోయింది. అక్కడి వాళ్ళు సంధ్య కుక్ చేసింది టేస్ట్ చేస్తున్నారు. మిగిలిన రెస్టారెంట్ వాళ్ళు సంధ్య గెలిచిందని చాలా సంతోషపడుతున్నారు. మొత్తానికి హనీమూన్కి వెళ్ళి మాస్టర్ షెఫ్గా పేరు తెచ్చుకుంది సంధ్య. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.